మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తాజాగా అమెరికాలో 180 మంది తెలుగు ఉద్యోగులని తీసేసింది యాపిల్ సంస్థ. అంటే వాళ్ళు చేసిన తప్పేంటి సార్ అసలు? బేసిక్గా అమెరికాలో ప్రతి కంట్రీలో కూడా తెలుగు అసోసియేషన్ అనేది ఉంటుంది. తానా, ఇప్పుడు అమెరికా వరకు అయితే తానా, ఆట, నాట అనేట కొన్ని బాడీస్ ఉంటా. నార్త్ అమెరికన్ కానీ లేకపోతే అమెరికన్ తెలుగు అసోసియేషన్, వీటిలో జనరల్గా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అండ్ కార్పొరేట్ కంపెనీలు సిఎస్ఆర్ ప్రోగ్రామ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాంలో కొంతమందిని డొనేషన్స్ అడుగుతుంటారు. ఫోర్స్ఫుల్ ఏం కాదు, కానీ మీరు డొనేట్ చేయండి, మనం 10 మందికి. ఇప్పుడు ఉంటాయి కదా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్, అంటే ఎన్జిఓస్ అంటారు. నాన్ ప్రాఫిట్ కోసం చేయరు, ఒక సేవ, సమాజ సేవ, సోషల్ చేసినప్పుడు కొంతమంది అడుగుతారు, ఇస్తారు, అది వాడుకుంటారు. ఈ కేసులో ఏమైందంటే యాపిల్ గ్రాండ్ ప్రోగ్రామ్ అన్నట్టు ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో విరాళాలు అడిగారు వాళ్ళు. అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అంత ఇవ్వండి. చాలామంది టెక్కీలు ఎవరైతే ఉన్నారో జనరల్గా లక్షల్లో ఉంటాయి సార్. అమెరికా, ఇండియాలోనే లక్షల్లో ఉంది, అమెరికా అంటే లక్షల్లో ఉంటుంది. సంబడి మైట్ గివ్ $1,000, $2,000, $3,000 ఇదో ఉండొచ్చు. ఇచ్చినట్టు ఇచ్చి ఆరోపణ ఏంటంటే యాపిల్ కంపెనీ తాలూకా, యాపిల్ కంపెనీలో ఫైనాన్స్ డివిజన్ ఏదైతే ఉందో, ఫైనాన్స్ హెడ్ గమనించింది ఏంటంటే విరాళాలు ఇచ్చారు, మళ్ళీ తిరిగి వాళ్ళ అకౌంట్లోకి మళ్ళీ ఇచ్చుకున్నారు అన్నాడు. వాడుకున్నారు. అది కరెక్ట్ కాదు. ఇవ్వడం ఎందుకు, మళ్ళీ మార్చుకోవడం ఎందుకు? దాని బదులు ఇవ్వకపోతే బెటర్ కదా. మా ఫాదర్ అన్నారు, ఇఫ్ యూ ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్, యూ డోంట్ పార్టిసిపేట్, గివ్ ద సీట్ టు అదర్స్. వాళ్ళు వచ్చి వాళ్ళు ఆడి గేమ్ గెలుస్తాను, నువ్వు గెలుస్తానని నమ్మకుంటే వెళ్ళాను. అట్లా వీళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వాలి, లేకుంటే ఇచ్చేసి ఇబ్బంది పడ్డది. అంటే మీరు అంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీ అంత ఫుల్గా ఉండదు కదా, దే హ్యావ్ దేర్ ఓన్ రికార్డ్స్. సో అది కొద్దిగా సీరియస్ ఇష్యూ అయింది. దాదాపు ఈ ప్రాసెస్లో 185 మంది దాదాపు అంటే విక్టిమ్స్గా భావిస్తున్నారు. వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంది. కాలిఫోర్నియా లోకల్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు కేసు ఫైల్ చేశారు, వీళ్ళ మీద అడిగారు. వాళ్ళకి ఏమనంటే మీరు వచ్చిన టోటల్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ డాటా ప్రూఫ్, డాక్యుమెంటేషన్ ప్రూఫ్ అవన్నీ కూడా మీరు మా కోర్టుకి రండి, అవన్నీ పట్టుకొని దాని మీద చర్చించేస్తాం అని అన్నారు. ఇక్కడ ఫిజికల్ డాక్యుమెంట్, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయంటున్నారంట సార్. అంటే ఏంటి సార్ ఫిజికల్? అంటే ఇప్పుడు మనం డొనేషన్ ఇచ్చామనుకో, మనకు సర్టిఫికేట్ ఇస్తారు కదా. ఇప్పుడు మనం గుడిలో ఇచ్చాను, ఎక్కడ ఇచ్చామనుకో, వాళ్ళు దగ్గర గివ్ ATCC మనకి ఎగ్జామ్స్ ఉంటుంది. ఇప్పుడు ఇఫ్ ఐ డొనేట్ 1 lakh, ఆ 1 lakh నేను ట్యాక్స్ కట్టక్కర్లేదు, అది అలా ప్రూఫ్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ అంటే ట్రాన్స్ఫర్, బేసిక్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఏదో ఒక అకౌంట్, బ్యాంక్ టు బ్యాంక్. మరి ఇప్పుడు ఈయన బ్యాంక్ నుండి ఆయన బ్యాంక్కి, మరి ఆ మనీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసాను అనుకో. ఇప్పుడు సపోజ్ నేను ఇచ్చాను, మళ్ళీ అక్కడ క్యాష్ ఉండదు నాకు తెలిసి, వైటే అంతా. సో వీళ్ళు ఇచ్చారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇంకో ట్రాన్సాక్షన్ అయ్యి ఉంటుంది. సో అందుకని వాళ్ళది కూడా బోత్ ఫిజికల్ అండ్ ఎలక్ట్రానిక్ డేటా తెమ్మని చెప్పారు. దాన్ని బట్టి టాలీ అవుతుంది కదా, ఎప్పుడు పంపించాడు, ఆయనకి ఎప్పుడు వచ్చింది, ఎవరికి పంపించారు, ఎక్కడి నుండి వచ్చింది. అది కోర్టు అనేది అదే కదా, డాక్యుమెంట్ కోర్టుకి తెలుసు కదా, కళ్ళుండో, ఓన్లీ ప్రూఫ్. మన సినిమాలో కూడా అదే అవుతుంది. సో నేనేమంటానంటే ఇది ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. అది కూడా వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు అంటున్నారు, ఎందుకంటే తానా అంటేనే తెలుగు అమెరికన్ అసోసియేషన్. సో ఆ తెలుగు వాళ్ళు బ్యాడ్ నేమ్ కదా, ఎంటైర్ కంట్రీకి, వరల్డ్లోనే బ్యాడ్ వచ్చేస్తుంది. దీంతో పాటు మిగతా కంపెనీలు కూడా అపరిమితం, ఎందుకంటే అందరూ కూడా CSR ఫామ్లో డబ్బులు కలెక్ట్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఏదో పర్పస్ వాడతారు, ఏదో చారిటీయో లేకపోతే ఏదో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆర్ఫన్స్ చదివించడం, లేదా ఎడ్యుకేషను, లేకపోతే వాళ్ళకున్న కోరికలు తీర్చడం. కొంతమంది మేక్ మై విష్ ఏదో ఉంది, నాకు ఎవరైనా 6 నెలలు చనిపోతారంటే వాడికి కోరుకుంటుంది అమితాబ్ బచ్చన్ కలవాలని, వీళ్ళు వెళ్ళి అరేంజ్ చేస్తాను మన ఇండియాలో. అంటే దే మేబీ ఎనీ సోషల్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్కి అడిగినప్పుడు వీళ్ళు ఇచ్చి దొరికిపోవడం అనేది 185 మంది అనేది వెరీ, ఒకే కంపెనీ 180 మంది దొరికిన వాళ్ళు, ఇంకా దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మేబీ స్కూటీలో ఇంకొంతమంది రావచ్చు. దీనివల్ల ఏమైంది, మిగతా కంపెనీలు ఏవైతే టెక్ కంపెనీలు ఉన్నాయో, మన టెక్కీలో మనం చెప్పాం కదా, ఎవ్రీ 4th person మనోడే అని ఇంపాక్ట్ ఉంటుంది. మిగతా కంపెనీలు కూడా అలర్ట్ అయినాయి. IBM అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్, ఏవైనా కంపెనీ. యాపిల్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీ. సో అట్లా ఏంటంటే దాని డౌట్ వచ్చేసింది, ఆ ఉన్న బ్రాండ్ ఇమేజ్ అనేది కొద్దిగా దెబ్బతిన్నది అనేది మనం ఆలోచించాలి. అది వాస్తవా కాదా అని ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నారు, ప్రూవ్ అయిందా లేదని మనకు తెలియదు. అందుకని కోర్టులో కూడా నవ్ వీ కెనాట్ టెల్ దిస్ 185 డన్ రాంగ్ అని చెప్పినాం.
బట్ ప్రూవ్ అవడానికి ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఎస్. సో ఆధారాలు చెక్ చేసుకొని ప్రూఫ్ వస్తే కరెక్ట్ అనుకుంటే డెఫినెట్లీ దే విల్ బీ సాక్డ్ వితౌట్ ఎనీ డౌట్. అండ్ అది కెరియర్లోనే హిస్టరీ అయిపోతుంది. ఎందుకంటే దే మే కీప్ ఇన్ ద వెబ్సైట్ ఇవన్నీ ఎస్. మీరు కవర్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఒక సంవత్సరం గ్యాప్ వస్తే అమెరికాలో ఇండియాలోనే అడుగుతారు ఎందుకు ఖాళీగా ఉన్నావు నువ్వు, యాంకర్గా చేస్తున్నావు కదా, మధ్యలో 6 నెలలు ఏం చేసావు, బయోడేటాలో పెట్టాలి కదా, బయోడేటాలో ఉన్నది ఉన్నట్టు పెట్టాలి. మీరు కొన్ని కవర్ చేస్తే ఒకటి కవర్ చేస్తే 100 తప్పులు బయటకు వస్తాయి. అందుకని అక్కడ కూడా గ్యాప్ అనేది చాలా సీరియస్గా వ్యూ చేస్తారు. అంటే పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా తీసేశారని హెడ్స్ అంటే బేసిక్గా ఇక్కడ ఎఫెక్ట్ అయిన వాళ్ళు చిన్న లెవెల్లో చేయలేరండి, బికాజ్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ రూట్స్. ఎస్. తెలియదు అనుకుంటూ 10, 20, 30 హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, టీమ్ లీడర్ హెడ్ అంటే చాలా పెద్ద పొజిషన్ అక్కడ. సో వాళ్ళకి మేజర్ ఇంపాక్ట్ అయింది, వాళ్ళు చేసే ఉద్యోగాలు కూడా పోయే ఛాన్స్ ఉన్నాయి. కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు, ఆ మెజారిటీ మంది వాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఆ హెడ్స్ పొజిషన్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్. ఎవరైతే ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఇప్పుడు యాపిల్ కార్పొరేట్ సంస్థ లాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారు సార్. ఇది ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? దూరంగా ఉండాలండి, ఎందుకంటే మనం వెళ్ళింది మన జానెడ పొట్ట ఏదో అంటారు కదా, జానెడ పొట్ట కోసం మనం వెళ్ళాం, మనం డబ్బులు సంపాదించుకుని తప్పు లేదు. ఒకటి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఎంట్రీస్, ఫేక్ ఎంట్రీస్. ఎస్. రెండోది ఇలాంటి జ్వరం వచ్చిందనుకో మందులు వేసుకోవచ్చు, డబ్బులు పోయండి సంపాదించండి, క్యారెక్టర్ పోతే మీరు ఏం సంపాదించుకోలేరు కదా. ఇక్కడ క్యారెక్టర్ మీద పడుతుంది డైరెక్ట్ ఇమేజ్. అంటే మీరు దొంగతనం చేశారు, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేశారు అన్నప్పుడు ఇట్స్ ఇప్పుడు 100 మందిలో 10 మంది తప్పు చేస్తే మిగతా 90 మంది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దిస్ 185 అనుకుంటాం కానీ అది 18,500 మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే రేపు పొద్దున ఇండియన్స్కి ఇచ్చేవాడు ఇలాంటివి కూడా చేస్తారు అనేది, ఎస్పెషల్లీ సింగపూర్, ఆస్ట్రేలియా, మెల్బోర్న్, మళ్ళీ అన్నిట్లో కూడా తెలుగు సంఘాలు ఉన్నాయి. దుబాయ్లో కూడా తెలుగు సంఘం ఉంది. సో ఇది అందరికీ ఇంట్లో స్విచ్ చేస్తే ఒకటిలో లైట్ రజనీకాంత్ చెప్తారు కదా, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. సో ఇక్కడ ఒక కంపెనీలో ఒక తెలుగు టెక్కి చేసాడంటే మిగతా కంపెనీలు, మిగతా కంట్రీలు కూడా ఆలోచించి మొదలెడతాయి. సో వేరే వాళ్ళకి చెక్ చేస్తే వేరే వాళ్ళు దొరుకుతారు. ఎంత చెప్పా కదా, ఇమిగ్రేషన్ నీకు వ్యాలిడిటీ ఉందని చెక్ చేస్తే పక్కన ఉంటుంది, వాడు దొరికిపోతుంది. వాడు టార్గెట్ కాదు, ఈ టార్గెట్ మిగతా వాళ్ళు మెక్సికన్ వీళ్ళందరూ ఉన్నారు. దాన్ని బట్టి చూసుకుంటే కనుక మీరు ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ స్టెప్ టు ది ఇండియన్ కంట్రీ. ఇండియా చాలా లార్జ్గా ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ ఇట్ ఈస్ గెటింగ్ రికార్డ్స్. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. ప్రతి గవర్నమెంట్ ఎంతో కొంత ఇంప్రూవ్ చేస్తూనే పోయింది. టుడే ఇండియాకున్న వాళ్ళు గ్రేట్ అమెరికా అంటారు, మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం. సో రెండూ కరెక్ట్, వాళ్ళ ప్రకారం వాళ్ళు, వీళ్ళ ప్రకారం వీళ్ళు. సో ఓవరాల్ గ్రో అవుతున్న స్టేజ్, మంచి గ్రోత్ స్టేజ్లో ఉంది, ఫాస్ట్ ట్రాక్లో ఉంది. నెక్స్ట్ 10 years ఎక్కడ ఉంటామో తెలియదు. ఇండియా అన్ని రికార్డులు ఎరగొడుతున్నారు, ఇస్రో కానీ డిఆర్డిఎల్ అన్నీ చూసుకుంటే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి చేయడం మంచిది కాదు. చేస్తే మీకే కాదు, మీతో పాటు మీ లైన్లో ఉన్న వాళ్ళందరికీ, ఫ్యూచర్ జనరేషన్ ఇట్స్ గోయింగ్ టు లీవ్ ఏ బ్లాక్ స్పాట్. ఏదేమైనా సార్ ఇలాంటి వ్యవహారం మన తెలుగు ఉద్యోగులకి కొంచెం ఇబ్బందే కదా సార్. మనకున్న పేరేంటి, వీఆర్ హార్డ్ వర్కింగ్, కమిటెడ్. దాంతోపాటు ఇది కూడా వచ్చింది అనుకోండి, ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్.